క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. విమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది ఏసీఏలో ఒక ముఖ్యమైన మైలురాయి అని ఇండియన్ విమెన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కొనియాడారు. డబ్ల్యూపీఎల్ ప్రభావం ఇండియన్ విమెన్స్ టీంపై ఉంటుందని, అదేవిధంగా ఏసీఏ విమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా ఆ స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విమెన్స్ ప్రీమియర్ లీగ్ ద్వారా రాష్ట్ర స్థాయిలో మహిళా క్రీడాకారులు మంచి గుర్తింపు సంపాదిస్తారంటున్న ఇండియా విమెన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. క్రీడాకారులు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయికి, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అందులో ప్రధానంగా ఐపీఎల్ తరహాలో ఏపీఎల్, డబ్ల్యూపీఎల్ అంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్, అలాగే ఉమెన్ ప్రీమియర్ లీగ్ తాజాగా పోటీలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం మనతో పాటు మిథాలీ రాజ్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ముందుగా మీకు మన వరకు టీమిండియాలో అద్భుతమైన సక్సెస్ అంతవరకు ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు ఈ డబ్ల్యూపీఎల్ ఎలా ఉండబోతుంది, ఎట్లా నిర్వహించబోతుంది? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లేయర్స్కి ఇంకొక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. ఫ్రాంచైజ్ లీగ్ లాగా మోడల్ ఫస్ట్ టైం ఏసీఏలో ఉమెన్స్ క్రికెట్ కోసం ఉంది. అండ్ మన దగ్గర ఆఫ్కోర్స్ శ్రీచర్ని ఉంది, మేఘ్నా ఉంది, స్నేహ, దీప్తి, వీళ్ళందరూ డబ్ల్యూపీఎల్ ఆడారు. బట్ ఈ ప్లాట్ఫామ్ నుంచి ఏ ప్లేయర్స్ వెళ్తారో ఐ థింక్ దే విల్ బి మోర్ కాన్ఫిడెంట్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీరు ఎక్స్పోజర్ ఇస్తున్నారు. ఈ ఈకో సిస్టమ్ త్రూ మనకి ఇంకా చాలా ప్లేయర్స్ ఐడెంటిఫికేషన్ చేయొచ్చు, పొటెన్షియల్ ప్లేయర్స్. అండ్ కొంతమంది డిస్ట్రిక్ట్ లెవెల్లో లేకపోతే స్టేట్ లెవెల్లో వాళ్ళకి అంత ఆపర్చునిటీ దొరకకపోతే దిస్ ఈజ్ అనదర్ ఆపర్చునిటీ టు షో దే టాలెంట్. అండ్ బిడ్డింగ్లో ఆఫ్కోర్స్ మీరు ప్రెసిడెంట్ సార్ చెప్పారు హౌ మచ్ కమర్షియల్ ఉందని, కాబట్టి సో దట్ గెట్స్ ప్రొఫెషనలిజం అనమాట. ఇప్పుడు సపోర్ట్ స్టాఫ్ కూడా ఉన్నారు, వాళ్ళు ఒక ప్రొఫెషనల్ ఈకో సిస్టమ్ ఉంటే ప్లేయర్స్కి దట్ విల్ హెల్ప్ అలాట్. అంటే ఇప్పుడు ఆల్రెడీ బిడ్డింగ్ 89 lakhs ఎక్కువ వచ్చిందని చెప్తాను. అంటే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఉమెన్ క్రికెట్ కావచ్చు, ఉమెన్ క్రీడాకారులకు కావచ్చు, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? వెల్, ఫ్యూచర్ డెఫినెట్లీ ఉమెన్స్ క్రికెట్ ఒక ప్రోడక్ట్గా మనం చూస్తే ఇట్స్ ఆన్ అ డెవలపింగ్ స్ట్రీక్. డబ్ల్యూపీఎల్ ఫస్ట్ సీజన్ నుంచి ఫోర్త్ సీజన్ వరకు మనం చూడొచ్చు, వ్యూవర్షిప్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి అండ్ చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు ఉమెన్స్ క్రికెట్లో. అండ్ సిమిలర్గా దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్, ఇది ఫస్ట్ ఇయర్ ఉండొచ్చు. అండ్ ఇన్ 2 years or 3 years టైంలో మీరు చూస్తారు ఇంకా చాలా యంగ్ గర్ల్స్ క్రికెట్ తీసుకుని ఈ ప్లాట్ఫామ్ పైన రావాలని ఒక డ్రీమ్ ఉండొచ్చు. అండ్ దట్ వీఆర్ ఏబుల్ టు గివ్ దెమ్ దట్ ఆపర్చునిటీ. అంటే మీరు రాణించే సమయంలో, మీరు ఆడే సమయంలో ఇంత ఆపర్చునిటీస్ లేవు, అలాగే పెద్ద కుటుంబ సభ్యుల నుంచి కూడా అంత ప్రోత్సాహం తక్కువ చాలా కొంతమంది. ఇప్పుడు ఎలా ఉంది? నేను ఇప్పుడు చెప్పాను, మీరు 200 మంది రెడీగా ఉన్నారు ఉమెన్ క్రీడాకారులు. ఇప్పుడు ఎట్లా ఉంది ప్రోత్సాహం కావచ్చు, అలాగే ఆడే క్రీడాకారులు? ఐ థింక్ విజిబిలిటీ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది, ఎస్పెషలీ సోషల్ మీడియా టైమ్స్లో. మీరు ఏం టీవీలో చూస్తారో అది మీకు రిజిస్టర్ తొందరగా అవుతుంది. అండ్ పిల్లలకి ఇంకా ఎక్కువ సోషల్ మీడియా అండ్ టీవీలు చూస్తారు. సో అక్కడ ఒకవేళ ఈ మ్యాచెస్ మీరు ఎక్కువ చూపిస్తే ప్లేయర్స్ టెలివిజన్లో ఉంటే అదొక స్పాన్సర్షిప్ తీసుకొస్తుంది. అండ్ ఒక చిన్న అమ్మాయో అబ్బాయి చూస్తున్నారు అనుకో, వాళ్ళకి కూడా ప్రోత్సాహం, ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. అరే మనం కూడా ఈ లెవెల్ ఆడొచ్చు, మనం ఈ క్రికెట్ ఈ స్పోర్ట్ ఆడితే వీఆర్ ఆల్సో కేపబుల్ ఆఫ్ ఎర్నింగ్ అని. ఫైనల్గా అంటే ఇప్పుడున్న క్రీడాకారులు వచ్చి రేపు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు అంటే మీలాగా ఆడగలిగే క్రీడాకారులు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అట్లా ఎటువంటి సెక్షన్ మీరు నుంచి? వెల్, నేనైతే చాలా కాంపిటేటివ్ క్రికెట్ చూడాలని ఆబ్వియస్లీ, బట్ ఇంకా ఎక్కువ ప్లేయర్స్ ఈ స్టేట్ నుంచి రావాలని. ఎందుకంటే వీ నాట్ సీన్ టూ మెనీ ప్లేయర్స్, ఒక 3-4 ప్లేయర్స్ మనం చూసాము ఇన్ స్పాన్ ఆఫ్ 10 years. అలానే ఒకవేళ ఈ లీగ్ సక్సెస్ అఫ్ కోర్స్ అవుతుంది, వీ కెన్ గెట్ టు సీ లాట్ మోర్ గర్ల్స్. Under-19 వరల్డ్ కప్ నెక్స్ట్ ఇయర్ ఉంది, మేబీ ఒక ప్లేయర్ ఆర్ 2 మన ఆంధ్ర నుంచి కూడా Under-19 ఆడొచ్చు. సో మనకు అది ఒక ప్రైడ్ కదా, ఇండియా లెవెల్ ఆడాలి, దట్ ఈస్ ద టాప్ లెవెల్. సో ఈ ప్లాట్ఫామ్ నుంచి ప్లేయర్స్ వెళ్తే ఇట్ ఈస్ క్రెడిట్ టు ఏసీఏ. ఆ స్థాయిలో ఉన్నారు అఫ్ కోర్స్ చాలా మంది ఉన్నారు. అగైన్ ఇట్ ఇస్ ఏంటంటే కొంచెం ఎక్స్పోజర్ కావాలి, విచ్ ఆబ్వియస్లీ ఈ లీగ్ త్రూ మనం ఎక్స్పోజర్ ఇస్తున్నాం. ఇప్పుడు కేవలం 4 టీంలో బిడ్డింగ్లో పాల్గొన్నప్పుడు కూడా రేపు భవిష్యత్తులో దాదాపు 8 టీంలు కూడా అవుతాయని, కొన్ని లక్షల రూపాయలు కాదు కొన్ని కోట్ల రూపాయల ఆర్జించే స్థాయికి మహిళా క్రికెటర్లు ఎదుగుతారని, ఆ దిశగానే తాము ఇప్పటికే 200 మంది శిక్షణ ఇస్తున్నామని, త్వరలోనే జరిగే అంతర్జాతీయ క్రికెట్ ఏసీఏ నుంచి తప్పకుండా 2 నుంచి 3 స్థానం లభిస్తుందని కూడా ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాగరాజ్తో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి.